హాయ్ అండి. అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గార్డెన్‌లో అయితే మంచిగా పూలైతే విచ్చుకున్నాయి. ఎంత బాగున్నాయో చూడనీకి. ఇక్కడైతే చూడండి, వర్షానికి లిల్లీస్ అయితే ఎంత బాగా విచ్చుకుంటున్నాయో. ఒకే కుండీలో 3 కలర్స్ అయితే పెట్టుకున్నాను. ఇంకా యెల్లో అయితే ఫస్ట్ వర్షాలకి బాగా వచ్చింది, కానీ ఇప్పుడు యెల్లో అయితే రావట్లేదు. వైటు, పింక్ వచ్చాయండి పూలైతే. వర్షం పడితే వీటికైతే మంచిగా ఆనందం ఇస్తుందేమో, మంచిగా పూలైతే వస్తాయి. ఇదిగోండి, పూలొచ్చిన తర్వాత ఇలా సీడ్స్ అయితే వస్తాయండి. ఆ పూల కిందే ఇలా సీడ్స్ అయితే వస్తాయి. వీటి సీడ్స్ ఇలా ఉంటాయి, లోపల బ్లాక్‌గా ఉంటాయి. పువ్వొచ్చిన ప్రతి చోట ఇలా సీడ్స్ అయితే వస్తాయండి. ఈరోజు గార్డెన్‌లో ఒక హార్వెస్ట్ అయితే ఉందండి. చిన్న హార్వెస్టే, మరీ పెద్దగా ఏం లేదులెండి. ఇంకా హార్వెస్ట్‌లు అయితే స్టార్ట్ కాలేదు గార్డెన్‌లో. ఇక్కడ కొన్ని దొండకాయలున్నాయి. ఇంకా కొన్ని కాకరకాయలు, వంకాయలు కూడా ఉన్నాయండి. దొండకాయలైతే మా గార్డెన్‌లో మంచిగా వస్తున్నాయి. గార్డెన్‌లో దొండకాయ పంట అయితే కొత్తగా వేసుకున్న పంట అండి. ఇది సెకండ్ టైమ్ హార్వెస్ట్ అనుకుంటా మా గార్డెన్‌లో. చూడండి ఎంత పెద్ద పెద్ద సైజులో ఉన్నాయో. చాలా పెద్దగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందండి ఈ వెరైటీ అయితే. ఇంకా అక్కడ నుంచి అయితే తెచ్చుకొని అయితే పెట్టుకున్నాను. 2, 3 సార్లు దొండ తీగ తెచ్చి పెట్టుకున్నా కానీ ఇంకా నాకైతే నాటుకోలేదండి. చాలా భయపడ్డాను, మా గార్డెన్‌లో వస్తుందో రాదో నాకని చెప్పేసి. ఫైనల్‌గా వచ్చేసింది. ఇంకా కాయలు కూడా వస్తున్నాయి. ఇలా మంచి హార్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇదైతే రెండో హార్వెస్ట్ అండి. ఆకాకు పిందెలాగా వస్తున్నాయి, చాలా ఉన్నాయి. ఇదిగోండి దొండ పూత. ఇలా వైట్‌గా పెద్దగా వచ్చింది ఫ్లవర్. కిందేమో ఇలా కాయ వస్తుంది. నాకైతే చాలా హ్యాపీ ఉంది మా గార్డెన్‌లో ఇలా దొండకాయలు హార్వెస్ట్ చేస్తుంటే. ఏదైనా మన గార్డెన్‌లో లేదనుకోండి, అది కంపల్సరీగా మన గార్డెన్‌లో ఉండాలని అనుకుంటాం కదా! ఇంకా నేను కూడా అంతే. చాలా రోజుల నుంచి పెట్టినా కూడా రాలేదు కాబట్టి వస్తుందో రాదో మా గార్డెన్‌లో అనుకున్నాను. ఫైనల్‌గా వచ్చేసింది. కాయలు కూడా మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి ఇన్ని వచ్చినాయండి దొండకాయలైతే ఈరోజు గార్డెన్‌లో. ఇది సెకండ్ టైమ్ హార్వెస్ట్. ఇంకా రానున్న హార్వెస్ట్‌లో మంచిగా దొండకాయలైతే హార్వెస్ట్ అయితే తీసుకుంటాము. కొన్నేమో చిన్నగా ఉన్నాయి, కొన్నేమో పెద్దగా ఉన్నాయండి. అయినా కూడా లేతగా ఉంటాయి ఇవి ఇంత పెద్దగా ఉన్నా గానీ. ఇక్కడ కొన్ని కాకరకాయలు ఉన్నాయండి. కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. కాకర తీగ అయితే పండు బారిపోయినట్టు అయిపోతుంది. ఇంకా చాలా సార్లు హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఇవి పుచ్చులు పురుగుల్లాగా వస్తున్నాయి కదా! ఇంకా అలా వస్తున్నాయని చెప్పి వీడియోస్ కూడా కొన్నిసార్లు అయితే తీయలేదు. ఈసారి అయితే బాగున్నాయండి కొంచెం. మంచిగా వచ్చినాయి ఈసారి కాకరకాయలు. కాకరకాయలు మంచిగా వచ్చినాయి, కానీ కొంచెం చిన్న సైజులో వచ్చాయి అంతే. చిన్న సైజులో వచ్చినా కానీ కాకరకాయలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇంకా టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. కాకరకాయ ఫ్రై కాదు, కానీ కాకరకాయ సూప్ చేసి కొంచెం సైడ్కి అలా పప్పు అయితే వేస్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఒక బీరకాయ వచ్చింది, పిందెలా ఉందండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే రెడీ అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది బీరపింద. పాత కాకరకాయ చెట్టు అయితే పండి బారిపోతుంది, కానీ ఇందులోనే పాతది కొత్తది రెండు అల్లుకుంటున్నాయండి. పాతది తీసేయాలనుకున్నా కానీ తీసేయలేకపోతున్నాను. ఇంకా తీయరాదనుకుంటా. పాత కాకర చెట్టు పైనే కొత్త కాకర చెట్టు అల్లుకుంటుంది. ఇంకా దానిపైన అల్లుకుంటుంది కాబట్టి నాకైతే పాత కాకర చెట్టు రాకుండా అయిపోయిందండి. ఇదిగోండి ఇన్ని వచ్చినాయి కాకరకాయలు. ఇదొక్కటే పాడైపోయినట్టు వచ్చిందండి. ఇంకా ఇవన్నీ అయితే మంచిగా వచ్చినాయి. ఇదిగోండి ఇక్కడైతే వంకాయలు ఉన్నాయి. ఇంకా వంకాయలు అయితే తెంపుకుంటున్నాను.
ఈసారి కొంచెం చిన్న చిన్నగా ఉన్నాయండి వంకాయలు. మొన్న గార్డెన్లోకి కోతులు పడ్డాయండి. కోతులు పడి మొత్తం బీరకాయలు, వంకాయలు, ఇంకా కొంచెం కూరల చింతకాయ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన ఉండే, ఇంకా అది కూడా తినేసి వెళ్ళిపోయినాయి. ఈ చెట్టు మొత్తం అదిగోండి అక్కడి వరకు అటు వెళ్ళిపోయింది, ఇక్కడ నుండి ఇదిగోండి ఇటు వెళ్ళిపోయింది. దీన్ని మొత్తం ప్రూనింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు చిన్న చిన్న పిందెలు అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ తెంపేసి అయితే మొత్తం కట్ చేస్తానండి. చెట్టు అయితే ఎంత పెద్దగా వెళ్ళిపోయిందో చూడండి. గార్డెన్ మొత్తం సగం మొత్తం ఇదే ఉండిపోయింది. అందుకని ఈ వంకాయ చెట్టు అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే కొంచెం చిన్నగా ఉన్నా కానీ వంకాయలు అయితే మొత్తం తెంపేస్తున్నానండి. కొన్ని వచ్చినా కానీ లేతగా వచ్చాయండి వంకాయలు, ఇంకా ఉన్నాయి. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. గార్డెన్లో అయితే ఈ ఒకే వంకాయ చెట్టు ఉందండి. ఇప్పుడు నాకు వంకాయలు వేయడానికి అయితే ఇంకా దీన్ని కూడా మొత్తం కట్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే పెద్దగా అయిపోయింది చాలా, అందుకనే కట్ చేస్తున్నాను. ఇంకా మొన్న కోతులు పడి మొత్తం కొరికేసాయండి చెట్టుని, ఆగమాగం అయిపోయింది చెట్టు అంతా. కొంచెం కట్ చేస్తే సెట్ అవుతుంది. ఇదిగోండి ఇక్కడ నుండి అటంతా అదే అయిపోయింది. ఒకటే వంకాయ చెట్టు అండి, ఇదంతా మొత్తం జిబ్బు జిబ్బు అయిపోయింది. ఇంకా అందుకనే కట్ చేస్తున్నా. ఈ ఒక్క వంకాయ చెట్టుకే చాలా వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను. చూద్దాం మరి కట్ చేస్తే ఎలా అవుతుందో. ఇంకా ఇప్పుడిప్పుడే పూత కూడా వస్తుంది కానీ కట్ చేయాలనిపించట్లేదు, కానీ ఇది ఇంత పెద్దగా అయిపోయింది అందుకనే కట్ చేస్తున్నాను. ఇదిగోండి లేతగా ఇన్ని వంకాయలు అయితే వచ్చినాయి. ఒకే చెట్టుకి వచ్చాయండి. ఇవన్నీ కొంచెం పెరిగితే ఇంకా 1/2 kg పైన అయ్యాయి. కొంచెం లేతగా ఉన్నాయి కదా, ఇలా ఉన్నప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇవైతే టమాటా చెట్లు అండి, మంచిగా పెద్దగా అవుతున్నాయి. పూత అయితే కొంచెం రాలిపోతుంది. ఇక్కడ ఒకటి చూపిస్తాను మీకు. ఇదిగోండి టమాటా కాయలు కూడా పడుతున్నాయి. ఇక్కడంతా పూత, ఇక్కడేమో కాయలు వస్తున్నాయండి. ఇదిగోండి ఇక్కడ పైన బీర చెట్టు ఉండేదండి. ఇంకా ఇదిగోండి ఈ వైరుకు ఇక్కడ నుండి అక్కడి వరకు ఇలా వైర్లు కట్టేసి పందిరిలాగా అయితే అల్లేశానండి. దానిపైన అంతా బీర తీగ అల్లుకుంది. ఇంకా కిందన ఉన్న వంకాయ చెట్లకి మొత్తం నీడొచ్చేసి అసలు నేను పెట్టిన ఇక్కడ బెండ చెట్లు పెట్టానండి. ఇక్కడ ఇదిగోండి వీటికి అసలు ఎండ తగలక అసలు ఏ మాత్రం కూడా గ్రోత్ లేదండి. ఇంకా అందుకని బీర చెట్టు అంతా కట్ చేశాను. అంటే బీర చెట్టు కట్ చేయలేదు, ఓన్లీ పందిరి కట్ చేశాను. ఇక్కడ నుండి వెళ్ళిపోయి అక్కడ అలా ఒరిగిందంతే. ఇదంతా బీర చెట్టు అండి. మెల్లిగా అలా సైడ్కి అయితే పెట్టేశాను. ఇదిగోండి ఇక్కడ ఒక బీర పింద, ఇది ఒకటి వస్తుంది. ఇక్కడ కూడా ఒకటి ఉంది, కానీ ఇది వస్తుందో రాదో ఇంకా. ఇదిగోండి ఇక్కడైతే ఖరాబ్ అయిపోయింది. ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూసారా చిక్కుడు పూత అండి, చిక్కుడు పూత స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి చీడ కూడా వచ్చేస్తుంది. చిక్కుడుకి చీడ అయితే తొందరగా వస్తుందండి. కొత్త కాకర చెట్లు పూతలు పూస్తున్నాయి, చిక్కుడు చెట్టు పూతలు పూస్తున్నాయి. ఇంకా ఈ బీర చెట్టు ఈ హార్వెస్ట్లు చేసేసుకుంటే ఇంకా అయిపోతుందేమో. కొంచెం పండు బారిపోయినట్టు కూడా అయిపోయింది. ఇంకా కొత్త అయితే పెట్టుకోవాలి. బీరకాయలు అయితే మంచిగా ఇచ్చిందండి ఈ బీర చెట్టు. మొన్న కోతులు పడి ఇంకా ఆగమాగం చేసినాయి అని చెప్పినాను కదండి. ఇంకా బీర పిందెలు కూడా ఉంటే అన్నీ తినేసి వెళ్ళిపోయినాయి. బీరకాయలు చాలా ఉండే, వంకాయలు కూడా చాలా ఉండే, అన్నీ తినేసినాయి. ఇంకా ఇదైతే ఇలా ఉంది కదండి. నేను ఎలా అల్లుకున్న తీగ అలాగే ఇలా థ్రెడ్తోనైతే సపోర్ట్ చేసి పందిరిలా కట్టానండి. ఇది కట్ చేస్తే ఇలా వచ్చి ఇలా ఒరిగిందంతే. ఇంకా వెనకాల ఉన్న ఆ టైర్స్ టబ్స్ ఇంకా నాకైతే తీసుకోవడానికి వీలుగా లేదు. అక్కడైతే చుక్కకూర అయితే హార్వెస్ట్కి రెడీ అయిందండి. ఇంకా దాన్ని తెంపుకోవడానికి కూడా రావట్లేదు నాకైతే. చూస్తున్నారా ఎంత హెల్దీగా ఉందో చుక్కకూర. మెల్లిగా అందుకొని అయితే తెంపుకోవాలి. ఒకటే ఒక చెట్టు వచ్చిందండి, చుక్కకూర చెట్టు.
కొన్ని ఆకులు వచ్చినాయి, ఫ్రెష్గా ఉంది కదా. ఇక్కడ కొంచెం తోటకూర ఉందండి. ఇవి కొత్తగా పెట్టుకున్న తోటకూర మొక్క. హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఇవన్నీ కొత్తగా పెట్టుకున్నానండి. ఎన్నిసార్లు తెంపుకున్నా కానీ అన్నిసార్లు మంచిగా హార్వెస్ట్ అయితే వస్తుంది తోటకూర మొక్కకి. అందుకని ఇలా పైన చిగురు తుంచేస్తే కింద నుండి మళ్ళీ సైడ్కు కొమ్మలు వచ్చి మంచిగా ఆకైతే వస్తుంది మనకు ఫ్రెష్గా. ఇక్కడ కొన్ని మందారాలు ఉన్నాయండి, మందారాలు కూడా తెంపుకుందాం. శంకు పూలు అయితే ఎంత పెద్ద పెద్దగా పూస్తున్నాయో. ఏం ఎరువులు ఇవ్వకున్నా కానీ ఎంత మంచిగా వస్తాయో అండి. గార్డెన్లోకి వస్తే అయితే అదో తెలియని ఆనందం. కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. ఇదిగోండి, ఇక్కడ ఒక బెండకాయ ఉండిపోయింది. నేనైతే మర్చిపోయాను, దీన్ని చూసుకోలేదు. ఇదిగోండి మా గార్డెన్లో ఈరోజు వచ్చిన ఒక చిన్న మంచి హార్వెస్ట్ అండి. వంకాయలు ఎత్తగా బాగున్నాయి కదా. ఇంకా దొండకాయలు సెకండ్ హార్వెస్ట్ మంచిగా వచ్చినాయి. కాకరకాయలు అండి, ఒక బెండకాయ వచ్చింది. ఇంకా కొన్ని పువ్వులు, కొంచెం తోటకూర అయితే హార్వెస్ట్ అయితే చేసుకున్నాను. ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.